వెల్కమ్ టు ది అజేయ భారత్. గత 2 సంవత్సరాల నుంచి నేను ఒకటే మాట చెప్తున్నాను. కొంతమంది మనుషులు ఎంత కాలం గడిచినా, ఎన్ని సంవత్సరాలు గడిచినా వాళ్ళు పెద్దవాళ్ళు కారు. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ శరీరం పెరుగుతుంది, కానీ బ్రెయిన్ పెరగదు. దీనికి నిదర్శనం ఏంటో చెప్పనా? నిన్న జరిగిన పార్లమెంటు సంఘటన గతంలో ఎలాగైతే జరిగిందో మళ్ళీ అలాగే జరిగినట్టుగా, కళ్ళకు కట్టినట్టుగా స్పష్టంగా కనిపించింది. నిన్న పార్లమెంట్లో దేశానికి సంబంధించిన చాలా సీరియస్ మ్యాటర్ మీద చర్చ జరిగింది. ఆ చర్చ దేనికంటే మన భారత ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన యాంటీ పేపర్ లీక్ బిల్లు గురించి, ఆ బిల్లులో ఏ నిబంధనలు చేర్చబడ్డాయి అనే విషయం గురించి జరిగింది. వాటి గురించి చర్చ జరుగుతున్నప్పుడే మన దేశ ప్రతిపక్ష నేతలు నిలబడి చర్చ చేయడం స్టార్ట్ చేశారు. కానీ ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆయన ఎప్పుడైతే లేచి నిలబడ్డాడో మన దేశ ప్రజలు ఒకటి ఆశపడ్డారు. ఆ బిల్లులో ఏం జరుగుతుంది, ఏ నిబంధనలు ఉన్నాయి అనే విషయం గురించి చర్చిస్తాడు అనుకున్నారు. కానీ నిలబడి చర్చ స్టార్ట్ అయిన తర్వాత కనీసం ఆ చర్చకి సంబంధించి ఒక రోడ్ మ్యాప్ కూడా అందించలేకపోయాడు. ఒక ప్రధానమంత్రి హోదాలో, ఒక కాబోయే ప్రధానమంత్రి హోదాలో చర్చించలేకపోయాడు. కనీసం ప్రధానమంత్రి కింద మరొక మనిషి ఉంటాడు కదా, అలా కూడా చర్చించలేకపోయాడు. ప్రధానమంత్రి యొక్క నీడలా కూడా చర్చించలేకపోయాడు. ఎందుకు అలా అన్నానంటే, మన భారతదేశం బ్రిటన్ యొక్క పార్లమెంటరీ విధానాన్ని స్వీకరించింది. బ్రిటన్లో ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు. ప్రైమ్ మినిస్టర్ కింద మరొక వ్యక్తి ఉంటాడు. అతన్ని లీడర్ అని పిలుస్తారు. అంటే లీడర్ ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్ యొక్క షాడో. కానీ ఈ వ్యక్తి కనీసం ఆ టైంలో ప్రైమ్ మినిస్టర్ షాడో యొక్క బ్రెయిన్ పవర్ ఎలా ఉంటుంది కనీసం అలా కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. బిల్లులోని నిబంధనలతో పాటు ఆ బిల్లులో ఉన్న లోపాలేంటి, ఆ లోపాలను అధిగమించడానికి వ్యూహాన్ని ఎలా ప్రవేశపెట్టాలి, వీలైతే ఒక పరిణతి చెందిన ప్రతిపక్ష నాయకుడిగా ఒక విధంగా ఈ పాయింట్లన్నీ అక్కడ సభలో ప్రవేశపెట్టాలి. ఒక ప్రతిపక్ష నాయకుడు సభలో ఇలాంటి ఆలోచన చేయడం ద్వారా దేశం ముందు కొన్ని విషయాలు వస్తాయి. అదేంటంటే, కాంగ్రెస్ పార్టీ కనుక ఈ సమయంలో అధికారంలో ఉంటే మాకు మంచి జరుగుతుందేమో అనే ఆలోచన రావడంలో తప్పులేదు. వాళ్ళే కనుక అధికారంలో ఉంటే నిజానికి ఈ పేపర్ లీక్ సంఘటనల గురించి కొన్ని అంశాలు కానీ, కొన్ని నిబంధనలు కానీ అధికారంలోకి తెచ్చేవాళ్ళేమో అనే ఆశ కలుగుతుంది. బహుశా వీళ్ళే కనుక అధికారంలో ఉంటే ఈ పేపర్ లీక్ సంఘటనల గురించి న్యాయం చేస్తారేమో అనే ఒక చిన్న ఆశ చిగురిస్తుంది. కానీ అసలైన ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ విషయాలన్నిటికీ బదులుగా ఎప్పట్లాగే ఎప్పుడైనా సరే గత సుమారుగా 5 నుండి 10 సంవత్సరాలుగా ఏ సభలో ఎలాంటి చర్చ జరిగినా సరే ఈయన మొదలుపెట్టే చర్చ ఏంటంటే, ఆ చర్చలో మొదటిగా ఈ వ్యక్తి నుండి ఒక విచిత్రమైన రాజకీయ ధోరణి కనిపిస్తుంది. ఈ సంచలనాత్మకమైన రాజకీయాల అసలు ఉద్దేశం ఏంటంటే, యాక్చువల్గా పార్లమెంట్లో ముఖ్య నేతలు ఒక ఇంపార్టెంట్ విషయం గురించి కానీ, ఇంపార్టెంట్ అంశాలపై కానీ చర్చ చేస్తారు. కానీ ప్రతిపక్ష నాయకులు అప్పుడే లేచి ఆ చర్చలపై చర్చను ఆపేసి, ఆ చర్చను అక్కడే వదిలేసి, చర్చకు రాని ప్రతి విషయం పైన, పనికి మాలిన ప్రతి విషయం పైన చర్చ జరగడం స్టార్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్గా ఇదే విషయం నిన్న పార్లమెంట్లో జరిగింది. ఈ ప్రతిపక్ష నేతలు పార్లమెంట్లో లేచి నిలబడి స్టార్ట్ చేశారు. ఏమని స్టార్ట్ చేశారంటే, అయ్యా మేము చూసాం, మాకు తెలిసింది ఏంటంటే హోంమంత్రి గారు జితేంద్ర సింగ్తో మాట్లాడుతున్నారు అని స్టార్ట్ చేశారు. ఓకే, స్టార్ట్ చేశారు. నిజానికి ఒక విషయం స్టార్ట్ అయినప్పుడు దాన్ని నిరూపించడానికి ఆధారాలు కావాలి. మరి జితేంద్ర సింగ్తో మాట్లాడినట్టు ఏమైనా ఆధారాలు ఉన్నాయా? చూపిస్తావా? ఆ ఆధారాలే ఉంటే సభలో ప్రవేశపెట్టాలి కదా. అదే కదా రూలు. నిజమని తెలిస్తే దాన్ని సభలో అందరి ముందు ప్రవేశపెట్టాలి. అప్పుడే ప్రజలకు కూడా తెలుస్తుంది కదా హోంమంత్రి గారు ఎవరెవరితో మాట్లాడుతున్నారు అనే విషయాల గురించి స్టార్ట్ చేశారు. మనకు కావాల్సిందేంటి, ఇప్పుడు ఉన్న గట్టు కాలం, ముఖ్యమైన సిచ్యువేషన్ ఏంటి, పేపర్ లీక్ బిల్ ఏంటి, వాటి నిబంధనలు ఏంటి మనకు ముఖ్యం. ఇప్పుడు హోంమంత్రి గారు ఎవరెవరితో మాట్లాడుతున్నారు అనే విషయానికి, పేపర్ లీక్ బిల్లుకి ఏమైనా పొంతన ఉందా? ఇతను లేచి ఇలా మాట్లాడడం స్టార్ట్ చేయగానే ముఖ్య నాయకులు ఆ బెంచ్ల వైపు నుంచి లేచి, మీరేం మాట్లాడుతున్నారు, అసలు ప్రధాన విషయం ఏంటి, దానిపైన చర్చించండి అని అనడం స్టార్ట్ చేశారు. వాళ్ళు అలా అనగానే ఈ ప్రతిపక్ష నాయకులు రెండో ప్లాన్ని స్టార్ట్ చేశారు. అదే పాలిటిక్స్ ఆఫ్ విక్టిమైజేషన్. మేము విక్టిమ్స్ని, మమ్మల్ని విక్టిమ్స్ చేశారు అని పదే పదే ప్రజలకి చూయించుకోవడానికి మాట్లాడుతూ ఉంటాడు. నన్ను మాట్లాడనివ్వట్లేదు, నన్ను ముందుకెళ్ళి మాట్లాడనివ్వట్లేదు అని అంటాడు. అసలు నీకు అవకాశం ఇచ్చినప్పుడు, మాట్లాడే అవకాశం ఇచ్చినప్పుడు నువ్వేం మాట్లాడుతున్నావు? అక్కడ అంత ఇంపార్టెంట్ విషయంపై చర్చ జరుగుతుంటే నువ్వు ఏమీ ప్రిపేర్ అవ్వకుండా, కనీసం వేటి గురించి మాట్లాడాలి అనే విషయాలపై గురించి కూడా ప్రిపేర్ అవ్వకుండా డైరెక్ట్గా వచ్చేస్తే ఎలా? నిన్న పార్లమెంట్లో పిల్లల భవిష్యత్తు గురించి అంతటి తీవ్రమైన చర్చ జరుగుతుంది. ఈ చర్చలో మీరు, మీ పార్టీ కనుక సీరియస్గా ఉండి ఉంటే మీరు ఈ సభ ద్వారా పిల్లల తల్లిదండ్రులకు కానీ, దేశంలోని ప్రతి ఒక్క బిడ్డకు కానీ
ముఖ్యమైన సమాచారాన్ని అందించుండేవారు, ముఖ్యమైన సందేశాన్ని ఇచ్చి ఉండేవారు. మా పార్టీ తరపున అధికార పార్టీ సృష్టించిన ఈ బిల్లులో కొన్ని తప్పులున్నాయి, ఆ తప్పుల్ని మేమే సరిదిద్దుతాము, మేము అధిగమిస్తాము అని ప్రజలకి హామీ ఇచ్చి ఉండేవాళ్ళు. ఈ బిల్లుకు సంబంధించి ఈ లోపాలున్నాయి, వాటిని సరిదిద్దడానికి మరికొన్ని ప్లాన్ తీసుకొచ్చాము చూడండి అని చర్చ జరగడం స్టార్ట్ చేయాలి. ఇవన్నీ చేయాలంటే ముందు హోంవర్క్ చేయాలి. హోంవర్క్ చేయాలి అంటే బిల్లును క్షుణ్ణంగా చదివి అందులో ఏముందో అర్థం చేసుకోవాలి. కానీ పర్సనల్గా నాకేమనిపిస్తుందంటే 55-56 ఏళ్ళ వయసున్న ప్రతి నాయకుడికి అంత లీగల్ లాంగ్వేజ్లో ప్రాసెస్ చేసే అంత సీన్ లేదు. ఒకవేళ మీకు స్వయంగా చేత కాకపోతే కనీసం మీ తరపున ఆ పని చేయడానికి కొంతమంది నిపుణులైనా డబ్బులిచ్చి హైర్ చేసుకోవచ్చు కదా. అలా చేయిస్తే వాళ్ళ స్టడీ మొత్తం చేసి మీ చేతిలో పెడతారు. కనీసమైన ఆ ప్లాన్ని మీరు సభలో ప్రవేశపెట్టొచ్చు. కొన్ని నిబంధనని కూర్చొని ఆ పని పూర్తి చేసేవారు. కనీసం ఆ పాయింట్లు లేదంటే ప్రొవిజన్స్ అన్నీ ఒక పేపర్ పైన రాసుకొని వాటి గురించి మాట్లాడేవారు. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే ఇక్కడ మీకు పాలిటిక్స్ ఆఫ్ సెన్సేషనలైజేషన్ అండ్ పాలిటిక్స్ ఆఫ్ విక్టిమైజేషన్ అనే ఈ రెండు కలిసిన ఒకే కాంబో ఆఫర్ చూడడానికి దొరుకుతుంది. పార్లమెంట్లో ఈ కాంబో ఆఫర్ నడుస్తుండడం వల్ల ఏమవుతుందంటే ఒక గుడ్డి పద్ధతిలో ఎలాంటి స్పష్టత లేకుండా ఈ దేశంలో ఉన్న ప్రతిపక్ష నాయకుల పరిస్థితి తయారైంది. ఇప్పుడు దీని అంతటి ద్వారా మీరే అంచనా వేసుకోండి. వాళ్ళేమో ఒక్కరోజు మేము అధికారంలోకి వస్తాము అని చెప్పడానికి పదే ట్రై చేస్తూ ఉంటారు. అరే ఖచ్చితంగా అధికారంలోకి రండి, మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు? మీ ప్రభుత్వం కొత్తగా ఏం రావట్లేదు, గతంలో కూడా అధికారంలో ఉంది, చాలా ఏళ్ల పాటు అధికారంలో ఉంది. కానీ మళ్ళీ అధికారంలోకి రావాలంటే ముందు మీ మనసును శుద్ధి చేసుకోండి. పిల్లల భవిష్యత్తుకు సంబంధించి నిన్న పార్లమెంట్లో అంత ముఖ్యమైన విషయాన్ని మీరు ఒక జోక్ లాగా, ఒక మజాక్ లాగా తీసిపడేశారు. దీన్ని బట్టి దేశం మొత్తానికి స్పష్టంగా అర్థమైన విషయం ఏంటంటే పిల్లల భవిష్యత్తు గురించి అండ్ వారి పరీక్షల గురించి టెన్షన్లో ఉన్న ప్రతి పిల్లల తల్లిదండ్రుల పట్ల మీ అసలు ఆలోచన విధానం ఎలా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు ఆ బిల్లులో ఉన్న ఏ ఒక్క విషయం గురించి కూడా మాట్లాడలేదు. ఆ బిల్లులో ఉన్న అసలు లోపాలేంటి అనే విషయం గురించి కూడా మాట్లాడలేదు. ఒకవేళ మా పార్టీ కనుక అధికారంలోకి వస్తే ఈ సమస్యని మరో వేరే ప్రత్యామ్నాయ మార్గంలో పరిష్కరిస్తాం అనే విషయాన్ని కూడా మీరు చెప్పలేకపోయారు. షాడో ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో మీరున్నప్పుడు రాజకీయాలు ఎలా చేయాలి, రాజకీయ స్థానంలో ఎలా ఉండాలి అనే స్పృహ, ఆ మాత జ్ఞానం లేదా? గడిచిన 2 ఏళ్ల కాలంలో ఈ వ్యక్తి పార్లమెంట్లో లేవనెత్తిన ఏ ఒక్క అంశాన్ని పరిశీలించి చూసినా కూడా అసలు ఆ విషయంపై చర్చించడం మానేసి ఎప్పుడూ ఆ టాపిక్ నుండి దృష్టిని పక్కదారి పట్టించడం, దాన్ని డైవర్ట్ చేయడమే మీ నైజం అనిపిస్తుంది. వెళ్ళగానే అక్కడ పనికి మాలిన హడావుడి సృష్టిస్తారు. ఆ తర్వాత క్వశ్చన్ చేస్తే విక్టింగ్ కార్డ్ లాగా ప్లే చేస్తారు. ఇదే వాళ్ళకి అలవాటుగా మారిపోయింది. ఎందుకంటే వీళ్ళ అసలు ఉద్దేశం ఏంటంటే పార్లమెంట్కి వెళ్ళడం, తెగ గోల చేయడం, అల్లర్లు సృష్టించడం. ఎందుకు అంటే ఇలా హంగామా చేసే రాజకీయాల వల్లే పేపర్ లీక్ ఫోటోలు బయటపడతాయి కాబట్టి, మీడియాలో బాగా కనిపిస్తారు కాబట్టి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి సార్, పేపర్లపై పేర్లు ఫోటోలు వస్తే సరిపోదు సార్, అవి ఓట్లుగా మారాలి. ప్రజల్లోకి వెళ్ళి ఇప్పటికీ మీరు పూర్తిగా ఆమోదాన్ని కానీ నమ్మకాన్ని కానీ సంపాదించుకోలేకపోయారు. ప్రజలు ఇప్పుడైతే ఈ విషయాన్ని అంగీకరిస్తారు. మోదీలో కానీ మోదీ ప్రభుత్వంలో కానీ కోట్లాది తప్పులుండొచ్చు, దేశంలో సమస్యలు కూడా ఉండొచ్చు. కానీ దానికి ప్రత్యామ్నాయం మీరే కదా. ప్రతిపక్ష నాయకులు, ఏకైక ప్రతిపక్ష నాయకులు మీరే కదా. కాబట్టి మిమ్మల్ని మీరు ఒక బలమైన ప్రత్యామ్నాయంగా ప్రజల ముందు నిరూపించుకోలేనంత వరకు, మిమ్మల్ని ఒక సీరియస్ పొలిటీషియన్గా ప్రజలు గుర్తించినంత వరకు, దేశంలో ప్రజల ఆమోదం సంగతి దేవుడెరుగు. ప్రస్తుతం మీ కెరీర్లో మీరు అత్యున్నత శిఖరాలు తాకాలనుకుంటున్నారు. కానీ బహుశా వచ్చే ఇయర్లోనే మీ పినికలు కూడా మీ దగ్గర ఉండకపోవచ్చు. ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న మీ దగ్గర నుంచి కాస్త పరిణతిని ఆశించాం. కానీ మీ దగ్గర నుంచి ఇలా ఆశిస్తున్నామంటే ఏదో ఇజ్రాయెల్ దేశం రేపెళ్ళి ఇరాన్ మీద బాంబులు వేయకుండా ఆపుతుందేమో అని ఆశించినట్లే. నిన్న పార్లమెంట్లో ఈ వ్యక్తి చేసిన ప్రవర్తన చూస్తే అంత తీవ్రమైన విషయం పైన ఎంత గుడ్డి ఆలోచనతో వ్యవహరిస్తున్నాడో అర్థమైంది. ఈ సంఘటన ద్వారా ఒక స్పష్టత అయితే వచ్చేసింది. ప్రభుత్వంలో తప్పులుండొచ్చు, కానీ దేశం మాత్రం ప్రత్యామ్నాయంగా ప్రతిపక్ష నాయకుని ఎన్నుకునే స్థాయికి ఇంకా రాలేదని అర్థమవుతుంది. కనీసం ప్రతిపక్ష నాయకుని ఎన్నుకునే స్థాయికి మనం ఇంకా రాలేదు. ఈ విషయంపై మీరేమనుకుంటున్నారు? మీ స్పందన ఏంటి? కమెంట్లో ఖచ్చితంగా తెలియజేయండి. మీ స్పందన ఏదైనా సరే స్వీకరిస్తాను. నా కష్టానికి మీ చేయూత. దేశ గౌరవాన్ని ప్రపంచ దేశాల్లో ముందుకు తీసుకెళ్లాలంటే ముందు మన దేశ గౌరవం ఏంటో మన దేశ ప్రజలు తెలుసుకోవాలి. దేశానికి సంబంధించి ఇలాంటి మరెన్నో వీడియోలు పెట్టగానే
మీ గడప వరకు నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై